వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టాస్క్ ఫోర్స్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలి. వైద్య శాఖ మంత్రి రాజనరసింహ సూచన. రేపు తెలంగాణ సిఎల్పి సమావేశం, లోకల్ బాడీ ఎన్నికపై చర్చ. ఈ నెల 28న రాష్ట్రానికి రాష్ట్రపతి, అధికారులతో సిఎస్ సమీక్ష. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగిలేటి కౌంటర్ అటాక్. టెట్ అభ్యర్థులకు అలర్ట్, హాల్ టికెట్లు వచ్చేశాయి. ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ మంత్రి రాజనరసింహ సూచించారు. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్లో నిత్యం తనిఖీలు జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తనిఖీల వివరాలను ప్రతి నెల తనకు నివేదిక రూపంలో అందించాలని సూచించారు. ఫుడ్ సెక్యూరిటీ అధికారులు ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లోని డైట్ క్యాంటీన్లను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల హెచ్ఓడీలు నెలకు కనీసం 2 సార్లు జిల్లాల్లోని హాస్పిటల్స్ను విజిట్ చేయాలని మంత్రి సూచించారు. హాస్పిటల్ అటెండెన్స్, ఎక్విప్మెంట్, మెడిసిన్, శానిటేషన్, డైట్, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానాలను వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని హాస్పిటళ్లలో అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ మేరకు మంత్రి సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. రేపు తెలంగాణ సిఎల్పి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మాదాపూర్లోని రేడియంట్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం, హామీలు, వాటి అమలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రెసిడెంట్ టూర్ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 8,000 కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. అమృత్ పథకంలో అసలు టెండర్లు 3,000 కోట్లని, అందులో 8,000 కోట్లు అని ఎలా చెబుతారని మండిపడ్డారు. ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ చేశారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి లక్షల కోట్లు దోచుకున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఈ 3 వర్కుల టెండర్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు 3,687 కోట్లు. ఆనాడు వాళ్ళు టెండర్ పెట్టినప్పుడు వాల్యూ 3,744 కోట్లు. అంటే ఆనాటి ప్రభుత్వం టెండర్ పెడితే దాన్ని మళ్ళీ రీటెండర్ చేస్తే వచ్చిన విలువ ఎంత అయ్యా అంటే 54 కోట్ల చిల్లర తగ్గిందే తప్ప ₹1 కూడా ఎక్కువ, అంటే గతంలో పిలిచిన టెండర్ల కంటే ఎక్కువ కాలేదు అనేది వారు గ్రహించకపోవటం చాలా బాధాకరమైన అనిపిస్తుంది. విమర్శ చేయొచ్చు, విమర్శ చేసే దాంట్లో అసలు పస ఉండాలా. పస లేకుండా గుడ్డ కాల్చి మీదేస్తే ఆ గుడ్డ మా మీద కాదు పడేది, మీ మీద పడి మీరే దాంట్లో ఆ మంటలో కాలిపోతారే తప్ప ఎదటి వ్యక్తి కాలిపోతాడేనో, ఎదటి వ్యక్తి ఏదో పదవి పోతే ఇందాక పిల్లి ఉట్టి కథ చెప్పానే, అదే రకంగా ఆ పదవి నాకేదో మంచి జరుగుద్దని అనుకోవటం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం. అసలు నేను ఈ వేదిక ద్వారా 2 విషయాలు గౌరవ మాజీ మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మొదటి విషయం, మీరు టెండర్లు పిలిస్తే మీరు 3.99% అంటే 4% మీరు ఎక్సెస్ కి శాంక్షన్ చేస్తే దాన్ని కాదని 2.44% కి ఇస్తే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? అసలు మీరు ఏదైతే అభియోగం చేస్తున్నారో మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా, 8,888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా, 8,800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే
మంత్రిగా నేను రాజీనామా చేస్తా. మంత్రిగా నేను రాజీనామా చేస్తా. పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3,516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమనట్లా మీరు రాజీనామా చేయండి. శాసనసభ్యుడిగా మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా. టెట్ అభ్యర్థులకు అలర్ట్ వచ్చింది. ఏపీలోని ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు వచ్చేశాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు. టెట్ జూలై 2024 పరీక్షలకు ఈసారి రికార్డు స్థాయిలో మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ పరీక్షలు వచ్చే నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. సిబిటి విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు జరగగా రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.